గోవధ. ఈ గోవధ వ్యాపారం చేసేదే గుజరాతీ బ్రాహ్మణ్, ఎక్కువ శాతం 80%. మరి కళ్ళుండి చూడలేరా? మస్పరైజ్ చేయడానికి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి, దేవుడి పేరిట, కులం పేరిట, మతం పేరిట మారణ హోమాలు సృష్టించడానికి, మనుషుల మధ్య వైషమ్యాలు పెంచడానికి, మతాల మధ్య, కులాల మధ్య, దేవుళ్ళ మధ్య వైషమ్యాలు పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరుగుతుంది, తగ్గట్లేదు. 2014 కంటే ముందు దేశ జీడిపి 7.8, ఇప్పుడు 2025 6.5 జీడిపి. మరి ఇది పెరగాలనా తగ్గాలనా? ఆ రోజు గ్యాస్ సిలిండరు 440 రూపాయలు ఉందంటే దండం పెట్టి ఓటేయమన్నారు. ఈరోజు గ్యాస్ సిలిండర్ 1100 ఉన్నా కానీ ఎవరు మాట్లాడటం లేదు. దేశం కోసం, ధర్మం కోసం 85% మంది ఉన్న హిందువులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు, హరిగోసపడుతున్నారు. దీని మీద ఫోకస్ పెట్టరు. ఎందుకంటే మనల్ని పాలించేది ఉత్తర దేశ పాలకులు, ఉత్తర భారతదేశ పాలకులు. వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని మనల్ని కేవలం సెంటిమెంట్ రాజకీయాలకు వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతారు. వ్యాపార పరంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విపరీతంగా చొచ్చుకుపోతున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి విలేజ్లో ఆర్థికంగా బలపడితే వాళ్ళ కింద మళ్ళా మనం పని చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు సోయలేదు? మన దగ్గర జరుగుతున్న విషయాలు ఎందుకు పసిగట్టరు? దేవుడు అందరికీ దేవుడే, దేవుని అందరూ ఆరాధిస్తారు. ఒక పాలకుడు మనకు నేర్పాల్సిన అవసరం లేదు దేవుడి గురించి. అట్లా నేర్పుతున్నారు అంటే మనకు భక్తి లేనట్టే లెక్క. ఎందుకంటే ప్రతి మనిషి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుడిని నమ్ముతాడు. అది ట్రూ, నిజం. దీని మీద ఫోకస్ పెట్టట్లేదు. దేశంలో ఎక్కడ కూడా ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఉన్న అవకాశాలు తక్కువ. ఎందుకంటే వాళ్ళ పాలనలో కేవలం కొంతమంది ధనిక సామాజిక వర్గం మాత్రమే బాగుపడుతుంది. పేదలుగానే ఉండిపోతారు. ఆ పేదలు ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నాట్లు వేయడానికి, కూలికి, కంపెనీలలో పనిచేయడానికి, తాపీ పనికి, ఏ పనైనా, మామిడి తోటలలో, నిమ్మ తోటలలో వాచ్మెన్, కంపెనీలలో వాచ్మెన్ అంటే వాడక్కడ కరెక్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎందుకు లేదు మనకు సోయి? మనం ఎందుకు సోయి మరిచి మాట్లాడుతున్నాం? వాడు చేసే అద్భుతాలు ఏముంది? దేవుడి గుడికి పోయి దండం పెట్టి వాంతో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటున్నా. పుట్టిన ప్రతివాడు, పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి ఆరాధిస్తాడు, దైవంగా భావిస్తాడు. ఎవరికి భయపడ్డా భయపడకపోయినా దేవుడికి భయపడతాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి. ఒకటి చెప్తే పూజ చేయాలి, ఒకటి చెప్తే మతం కోసం కొట్లాడాలి, ఒకటి చెప్తే కులం కోసం కొట్లాడాలి. నీ దగ్గర యూనిటీ లేదు. నీ మతమోడికో, నీ కులమోడికో ఆపద వస్తే ఆదుకునే పరిస్థితి నీ దగ్గర ఉండదు. వానికి రోడ్డు మీద ఏదైనా జరిగితే వాడిని కాపాడుదామనే ధ్యాస నీకు ఉండదు. దేవుడి దగ్గరకు వచ్చేవరకు ఒక రకంగా ఉంటుంది. నీ హిందూ సోదరులు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకుందామనే సోయి నీ దగ్గర ఉండదు. ఉత్తరాది వాళ్ళు మనల్ని ఆర్థిక అసమానతల వల్ల బానిసలుగా చూసే పరిస్థితి ఇంకొక 5 సంవత్సరాల్లోనే రాబోతుంది. మరో ఉద్యమం పుట్టబోతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే భవిష్యత్తు అనేది ఆలోచన ఎవరు చేయట్లేదు. కేవలం సెంటిమెంట్ రాజకీయాలతోనే పబ్బం గడుపుతున్నారు. వాడు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు, ఒక నూనె రేటు తగ్గించిన పాపాన పోలేదు, ఒక పప్పు రేటు తగ్గించిన పాపాన పోలేదు, ఒక ఉప్పు రేటు తగ్గించిన పాపాన పోలేదు. అన్ని హైక్.
ఈ పరిస్థితి ఈ విధంగా ఉండకూడదు అనేది నా యొక్క అభిప్రాయం.